భీమా మా కడియం సిఆర్ ఏదో స్టేషన్ కనుపూర్లో ఏదో ఎగ్రామ్ పెడతాడట. మరి ఏమి ఎగ్రామ్ పెడతాడో తెలుసుకుందాం. నిన్న వీళ్ళు ఫోన్ చేసిండ్రు. అనిల్ గుడ్ మార్నింగ్. హలో గుడ్ మార్నింగ్. ఎక్కడ మనది స్టేషన్ కనుపూర్లా? అన్న జనగామ జిల్లా స్టేషన్ కనుపూర్ నియోజకవర్గం. జనగాం కిందకి వస్తుందా మీది? అవునన్నా. ఓకే సరే. స్టేషన్ కనుపూర్ నియోజకవర్గం చిల్పూర్ మండల్ లష్కల్ విలేజ్. అరే మళ్ళీ మండలం వచ్చేసి చెల్పూర్ కింద పడ్డదా? అన్న మరి ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే 17 కిలోమీటర్లు ఉంటుంది అన్న హనుమకొండ లష్కల్. హనుమకొండ కిందకి మా ధర్మసార్కి అంతో ఇంత కొడితే 5-6 కిలోమీటర్లు ఉంటుంది మీది. అవును. మాదేమో హనుమకొండ జిల్లా కింద పడ్డది, మీదేమో అటు జనగామ జిల్లా కింద పడ్డదా? అవునన్నా 7 కిలోమీటర్లు స్టేషన్ కనుపూర్ వస్తుంది. అవును. తీసుకపోయి 15-16 కిలోమీటర్లు అక్కడ ఏముండదు అన్న, ఇబ్బంది. చిల్పూర్ మండల్ చేసాడు మా విలేజ్. సరే ఇప్పుడు దీనికంటే ముందు మొన్న మీరు ఏదో భూములు పోతున్నాయని చెప్పిండ్రు కదా? అవునన్నా అవును. ఏంటిది అది? ఇప్పుడు మాది 163 జాతీయ రహదారికి పక్కకు ఆనుకునే ట్రాక్ ఉంటుంది. మీకు కూడా తెలుసు. ఇది నష్కల్. నష్కల్ ట్రాక్ పక్కనే జస్ట్ 100-200 మీటర్ల డిస్టెన్స్ తోని 1956లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరమ్మ ఇచ్చిన ల్యాండ్స్ ఉన్నాయన్న. 61 ఎకరం 22 గుంటలు. దాదాపు అంతా నిరుపేద దళిత రైతులు, 57 మంది ఎస్సీలు మాదిగలు, ఒక 4 యాదవులన్న. యాదవులు అంటే పూర్ ఫ్యామిలీస్, వాళ్ళకి ఏం లేదనే గవర్నమెంట్ వాళ్ళకి అలాట్ చేసింది 1 ఎకరం. అయితే అన్న ఇది మాకు ల్యాండ్ గవర్నమెంట్ తీసుకుంటుంది. మెగా ఫుడ్ ఫ్యాక్టరీ ఏదో పడుతుందని సర్వేలు చేయడం జరుగుతుంది, బౌండరీస్ వేసుకోవడం జరుగుతుంది. రైతులకు ఇచ్చిందేమో 61 ఎకరం 22 గుంటలన్న. పక్కన ఒక 36 ఎకరాలు ఏనే ఉంటది గవర్నమెంట్ ల్యాండ్. అది ఇది కలుపుకొని మొత్తము ఒక 98 ఎకరాల భూమి తీసుకుంటుంది అన్న ప్రభుత్వం. ప్రభుత్వం తీసుకొని మెగా ఫుడ్ ఫ్యాక్టరీకి ఇస్తుంది, ప్రైవేట్ వానికి. మెగా ఫుడ్ ఫ్యాక్టరీ అంటే ఈ మెగా కృష్ణారెడ్డికి సంబంధించిందేనా ఏంది? మాకేం తెలుస్తా అన్న, పేరైతే మెగా అని ఉంది. అయితే అది ఎప్పుడు స్టార్ట్ చేసిందంటే 2022లో సర్వేలు చేయడము. ఎందుకు చేస్తారంటే ఖాళీగా ఏమేమి భూములు ఉన్నాయో తెలుసుకోవడానికి, గవర్నమెంట్ లెక్కలు తీసుకోవడానికి అని రైతులనే అక్కడ పిలిపించిండ్రు. ఎవరి ల్యాండ్ ఎక్కడ ఉన్నాయో అద్దులు చూపెట్టమన్నారు. అది కేవలం బౌండరీస్ వేస్తారేమో మాకు. అయితే అక్కడ మెయిన్ సమస్య ఏంటంటే అన్న, కరెంట్ ఉండదు అక్కడ. బావులు గాని బోర్లు గాని వేసుకోవడానికి వీల్లేదు, కింద మొత్తం బండనే. అయితే రైతులు ఏం చేస్తారంటే వర్షాకాలం పంట పత్తి గాని మొక్కజొన్న గాని ఉలువలు శనిగలు కంది పంట ఇట్లాంటివి సాగు చేస్తాంటారు. అయితే ఎండాకాలం మొత్తం ఇక ఒక పంట అయిపోయిన తర్వాత వర్షాకాలం ఒక పంట అయిపోయిందంటే ఒక పంట ఖాళీగా ఉంటది. ఇక దళిత ఉద్ధారక నాయకులు అట్లా ఇట్లా హైవే నుంచి పోతా అంటే మంచిగా ప్లేన్ కనబడుతుంది అన్న ల్యాండ్. కర్ణాపూర్ కి దగ్గరగా ఉంటుంది, 500 మీటర్లు ఉంటుంది కర్ణాపూర్ కి. అదే నేషనల్ హైవేకి చాలా దగ్గర ఉంటది. దాని మీద కన్నేసిల్ అన్న. అయితే 10వ తారీఖు 10వ నెల 2023లో 15,55,00,000 చేంజ్ అమౌంట్ రిలీజ్ అయ్యి అవార్డు కాపీ ఉంది అన్న కలెక్టరేట్ నుంచి. ఇప్పటి వరకు డబ్బులు వచ్చింది లేదు, ల్యాండ్ తీసుకున్నది లేదు. అయితే మాకు ఈ సమస్య భూమి ఎట్లా పోతుందని తెలిసిందంటే మొన్న చిన్న పని ఉండి ఆర్డో ఆఫీసు పోయినాం. సరిగా ల్యాండ్ ఖాళీ ఉన్నది కదా, మరి దాంట్లో ఏమన్నా గవర్నమెంట్ ద్వారా కానీ ఏమన్నా బోర్స్ కానీ ఏమన్నా కరెంట్ కానీ సప్లై చేస్తే కొద్దిగా సెట్ అయిన రైతులు ఎవరైనా ఎకనామికల్ గా సెట్, వాళ్ళ పిల్లలు సెట్ అయిన వాళ్ళు బోర్స్ వేసుకుంటారు సార్ అంటే, అది ఎక్కడ ఉంటుంది ఆ ల్యాండ్, అది పోతుంది, అది గవర్నమెంట్ తీసేసుకున్నది, ఈ 1 మంత్ లోపు మీకు డబ్బులే వస్తాయని చెప్పడం జరిగింది. అదన్న పరిస్థితి మాది. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే వచ్చేసి కడియం సిఆర్, అంతకుముందు రాజా అంతా దళిత ఉద్ధార నాయకులే. అంతా దళిత ఉద్ధారక నాయకులే మొత్తాన్ని దళితుల్ని ఆగం చేసి పరేస్తాను. ఇప్పుడు ఈ భూమి తీసుకున్నారు అనుకుందాం, ఇంకొకడ భూమి అలర్ట్ చేస్తలేరా? ఎక్కడ భూమి లేదన్న, డబ్బులు అలర్ట్ చేస్తా ఉంటాను. మామూలుగా ఈ డబ్బులు ఎంత ఇస్తానంట ఒక రైతుకి? 25 లక్షలు అన్న. 25 లక్షలు. ప్రభుత్వం మరి ప్రభుత్వం ఈ మెగా కంపెనీ దగ్గర ఎంత తీసుకుంటుంది? ఇక పక్కన ఒక యాదవ్ ఉన్నాడు అన్న, మాట్లాడండి. రైతు. నమస్తే అన్న. నమస్తే. గంటి ఉపేందర్ యాదవ్ అన్న నా పేరు. నమస్తే అన్న. ఇప్పుడు ఏం చేస్తాను అన్న అంటే, వీళ్ళు మేము పంటకు అనుకూలమైన ప్లేస్ అది. ఇప్పుడు మేము చేసుకుంటా అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్డీఓకి సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ వచ్చి సర్వే చేస్తున్నారు. చేస్తుంటే మేము పోయి అడిగిన వాళ్ళను,
అన్న ఇట్లా ఎందుకు సర్వే చేస్తాను అన్న, మాకు ప్రాబ్లం అయితే అంటే లేదు, అది దళిత బంధు, అది మన రైతు బంధు పడడానికి దానికి పడడానికి అని చెప్పి దొంగ షాపులు పంపిండు మాకు. అంటే ఇవి అమ్మి మీకు రైతు బంధులు ఇస్తారా? రైతు బంధు పడడానికి షాపులు చెప్పిండు మాకు. ఎందుకు చేస్తాం సర్వే అంటే కొందరికి మీ రైతు బంధు పడతలేదు, ఇది పడతలేదు, అది పడతలేదు, దాని కొరకు చేస్తున్నాం అని అందుకే ఫైండ్ అవుట్ చేస్తాం అని చెప్పి అప్పుడు చెప్పిండు. అది వాస్తవమే కావచ్చని మేము అనుకున్నాం. కొద్ది రోజుల తర్వాత ఏమైందంటే మెగా కృష్ణారెడ్డికి సంబంధించిన టీం అంతా దిగింది. మెగా కృష్ణారెడ్డి టీమేనా ఇది? వాళ్ళ టీమే దిగిన సమయం అడుగుకున్నాం. అడుగుకుంటే మేము వీడియో తీసినాం. వీడియో తీస్తాను, నువ్వు ఎందుకు వీడియో తీస్తాను అంటాడు. అరే వీడియో తీయడానికి ఇప్పుడు నా ప్లేస్ నువ్వు వచ్చి వీడియో తీస్తున్నాను అంటాడు. అసలు నువ్వు ఎవరని మేము అడిగినాం. అడిగితే ఇప్పుడు మేము గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేస్తాను, మాకు మేము యాక్టిఫై చేసుకుంటాం, మీకు డబ్బులు అలర్ట్ అయినా పోయి కలెక్టర్ కలుపుకొని మీకు మీరు ఏం ఎక్స్ట్రా చేయొచ్చు అని చెప్పి వాళ్ళే ఫైర్ అవుతాను వాళ్ళ డ్రైవర్లు ఇట్లా. అరే పోయి నా లొకేషన్ వచ్చి నువ్వు ఫైర్ అవడేంద్ర బాబు, తాతల కాతలు మేము పంట పండించుకుంటాను, మా మీద అట్లా చేయొద్దు అట్లా. అంటే మీకు ఇచ్చిన భూములకు మీ నిర్ణయం లేకుండా మీరు చెప్పకుండా వచ్చి ఆల్రెడీ కొలుసుకుంటాను. వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ మేము అప్పుడు ఇచ్చినాం కాబట్టి మాకు యాక్ట్ ప్రకారం యాక్టిఫై చేసుకుంటాను, మీరు అడ్డుకున్నది కుదరదు, మీరు లొల్లి పెట్టినా కుదరదు, ధర్నా చేసినా కుదరదు అంటే. కాదు సరే, ప్రభుత్వం ఇచ్చింది, ప్రభుత్వం మళ్ళీ ప్రజా అవసరాల కోసం వెనక్కి తీసుకుందాం అనుకుందాం. ముందైతే మీకు ఏమైనా నోటీసులు ఇచ్చిందా ఇవి ఇట్లా సర్వే చేసుకుంటామని? ఆ నోటీసులు పంపించారు. ఇట్లా నోటీసులు పంపిస్తే మేము తీసుకోలేదు. నోటీసులు ఎందుకు పంపిస్తారా బాబు, వద్దు మాకు నోటీసులు వద్దు, మాకు భూములే కావాలి, మాకు భూములే కావాలి, మాకు నోటీసులు ఎందుకు, ఉన్నదే అది హైవే దగ్గరనది, రేపు పొద్దున ఇల్లు కట్టుకోవడానికో లేకపోతే దేనికో దానికి. అదే మీరు కోటీశ్వర్లు అవుతారా అనేది వాళ్ళ కాలం అంటాను. మీరు అమ్ముకోకుండా మళ్ళీ ప్రభుత్వమే అమ్ముకొని దాన్ని క్యాచ్ చేసుకోవాలి. ఎక్కడైతే భూముల రేట్లు పెరుగుతాయో అక్కడ మళ్ళీ ప్రభుత్వం వెనక తీసుకుంటది, ప్రభుత్వం ఇచ్చింది. మళ్ళా కొద్ది రోజుల క్రితం మళ్ళీ ఎక్కడంటే మన రింగ్ రోడ్ గురించి అప్పుడు ఒకటి యాక్టివేట్ చేస్తున్న మొత్తం పట్ట భూములు కూడా చేస్తా అని చెప్పి వెళ్ళిందన్న ఒక 2 years బ్యాక్. ల్యాండ్ పూలింగ్ ఇది నస్కల్ టు వర్ధన మన వాగ్దేవి కాలేజీ కాడికి, వాగ్దేవి కాలేజీ కాడికి లైన్. దాని గురించి కూడా అన్ని రకాల పార్టీ ఉమ్మడి జిల్లా నాయకులు అందరూ వచ్చి ధర్నా చేసినాం. ల్యాండ్ పూలింగ్ లో పోవద్దు ల్యాండ్ అని ధర్నా చేసినాం. అంతా చేసినాం కానీ పోలీసులు తీసుకుపోయిన అలా పడేసిండ్రు, మళ్ళీ బయటకు పంపించింది. ఇప్పుడు ఏంది మరి దీని మీద నిర్ణయం? మాకు ల్యాండ్ పోదన్న, మా ల్యాండ్ మాకు ఉండాలి ఇంటి పరిస్థితిలో. 25 లక్షలు అనేది మాకు వద్దు. సరే, ఇక ల్యాండ్ అనేది ఒకసారి ప్రభుత్వం కన్నేసినాకి ఇడిచిపెట్టదు ఒకటి. మీరు అన్నట్టు ఇప్పుడు అది దగ్గర రోడ్డుకు మెయిన్ రోడ్డుకు దగ్గర ఒక 4 నుండి 5 కోట్లకు పోతాయి కదా, మీకేమో ఇచ్చేది 25 లక్షలు. అవునన్నా, ఇంత దుర్మార్గం. మరి కడియం శ్రీహారి ఏమంటాను దీనికి? మరి అవ్వండి ఒకసారి మీకు చెక్ వచ్చి ఒక్కటి తీసుకున్నాడు అనుకో 25 లక్షలు, ఇక కథ ఇంకా దాని రేటు పెంచాడు ఒకటి. ఇక అది ఒక్కసారి ఎవడన్నా ఇప్పుడు లబ్ధిదారులు ఉన్నారు అనుకో, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మొత్తం? 50 మందిలో ఒక్కనికి చెక్కు ముట్టినా ఇక కథమే, ఇక అందరికి అదే చెక్కులు ఇస్తారు సేమ్ మళ్ళా. కాబట్టి ఇప్పుడే మీరు కడియం శ్రీహారి దగ్గరికి పోరే గల్లా పడతారా ఏం పడతారా పట్టి, మరి 5-6 కోట్లు ఉన్నది ఎకరానికి భూమి, 25 లక్షలు ఇస్తాను, ఇచ్చినట్టు ఇచ్చిండ్రు, ఇందిరమ్మ పేరు మీద భూములు ఇచ్చిండ్రు, మళ్ళీ అదే ఇందిరమ్మ రాజ్యం అని భూములు ఆక్కుంటాను. ఈ ముచ్చట చెప్పురు. మరి ఈ ప్రతిపక్ష నేత ఉన్నాడు కదా, పెద్ద ప్రతిపక్ష నేత రాజయ్య, గదే ఇప్పుడు ఆయన హయాంలో స్టార్ట్ అయింది, ఈయన హయాంలో క్లోజ్ అవుతుంది. మరి కనీసం దానికి సంబంధించి గట్టిగా ఏదో ఒకటి చేయాలిగా, దాని రేట్ అన్న పెంచడమో, మీకు ఇచ్చే అమౌంట్లో పెంచడమో ఏదో ఒకటి చేయాలి కదా. మళ్ళీ ఈ నియోజకవర్గానికి దళిత నాయకులే లీడర్లు, ఇద్దరు దరిద్రులే తలిగినలాడ, దరిద్రులే తలిగిండు. సరే, మీ ప్రయత్నం మీరు చేయండి, ఏమైనా అవకాశం ఉంటే మళ్ళీ నాకు ఫోన్ చేయండి, తప్పకుండా నా వంతుగా కూడా నేను మాట్లాడతా. అంతే మంచిదే. థ్యాంక్ యూ బ్రో. చూసినావు కడియం శ్రీహారి రాజయ్య, మీ వల్ల నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి వాళ్ళకన్నా ఉపయోగం ఉన్నదా? ఇందిరమ్మ ఆనాటి ఇందిరమ్మ భూములు ఇచ్చిపోతే ఈనాటి ఇందిరమ్మ మనవాడు భూములు లాక్కపోతాడు, రేట్లు పెరిగినాక లాక్కపోతాం. పేదోడు కోటీశ్వరుడు కావద్దు, పేదోడి చేతిలో 4 రూపాయలు కనబడద్దు. ఇదే కదా కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం. మళ్ళీ దీనికి ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం అని ఒక ముసుగు. మెయిన్ రోడ్డు హైదరాబాద్కు వరంగల్కు మధ్య మెయిన్ రోడ్డు, మెయిన్ జాతీయ రహదారికి జస్ట్ ఒక 100 అడుగుల దూరం, ఎకరానికి 5 కోట్లు, 25 లక్షలు చేతిలో పెడతాను దళిత బిడ్డలకు, బీసీ బిడ్డలకు. ఇక దీని మీద రాజయ్య మాట్లాడు, కడియం శ్రీహారి మాట్లాడు. ఇందుకేనా మిమ్మల్ని ఎన్నుకున్నది? మరిగా